ఈరోజు మనిషి బ్రతుకుతున్న బ్రతుకు దేవునికి ప్రతికూలంగా ఉంటే ఇదిగో దానివల్ల దేశానికి నష్టం జరుగుతుంది, దేశంలో ఉన్న సమస్త జీవరాశులకు కూడా నష్టం జరుగుతుంది. ఇంకా చెప్తున్నాడు, సముద్రంలో ఉన్న మత్స్యములు కూడా ఏమైపోతాయంట, గతించిపోవును. ఏంటి కారణం? మనిషి అండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఎలా బ్రతకాలో, ఎటువంటి లక్షణాలు అతను కలిగి ఉండాలో, ఎలా బ్రతికితే ఇదిగో అతనికి శ్రేయస్కరమో చెబుతున్నాడండి. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించి మన మేలు కోరి చనిపోయిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇదిగో దీని ప్రకారం లేకపోతే వచ్చే ఎన్నో ప్రమాదాలను కూడా రాయించాడు. ఆ ప్రమాదాలు నేడే కళ్ళ ముందు ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. ఇంకా మారకపోతే భవిష్యత్తులో ఇంకా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం వినకపోతే